చెప్పాలా. బైబిల్ ఒక మాట ఉంది కదా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఇప్పుడు పిలువబడిన వారు ఎవరు, ఏర్పరచబడిన వారు ఎవరు? 10 మంది పిలువబడిన వారే, కానీ వారిలో ఏర్పరచబడినటువంటి వారు ఎవరంట? సమరయుడు ఒక్కడే. అనగా అర్థం ఏంటి? మీరు దేవుని బిడ్డలారా, అంటే మందిరానికి ఒక 1000 మంది, 2000 మంది, 10,000 మంది వచ్చినంత మాత్రాన ఈ 10,000 మంది పరలోకం పోతారా? అంటే 10,000 మంది దేవుని బిడ్డలేనా? ఈ 10,000 మంది దేవుడు అంటే విశ్వాసం కలిగినటువంటి వారేనా? కానీ కాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం చూద్దాం, కొంచెం త్వరగా చూద్దాం. సరే, ఏది ఏమైనా ఈ సమరయుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో ఏముందంట? ఆయనలో ఏముంది చెప్పాలా? విశ్వాసం ఉంది. ఆ మాట చదువుదాం ఇప్పుడు. రండి, 19 వచ్చింది చదవండి. ఇప్పుడు చదవండి 19. లోకాసు సువార్త 17వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచిపోము. చూడండి, ఇప్పుడు లేదా ఒక పని చేద్దాం సిస్టర్, 17 కూడా చదువుదాం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను కూడా. చూడండి, అన్యుడు తప్ప. వాసన చెప్పాలంటే అన్యులు దేవుని దగ్గరకు రావటము కష్టంలో అతి కష్టము. ఇక వారు వచ్చినారంటే వాళ్ళు ఎలా ఉంటారంట చెప్పాలా? ఇప్పుడు మన అనాబండి వేసి ఏదన్నా అంటిస్తే అంత స్టాండర్డ్గా ఉండిద్దో అలా ప్రియమైన దేవుని కూడా గమనించాలా. అంటే అన్యులు నిజముగా అన్యులు అంటే ఈ వచ్చిన ఆధారంగా నేను చదువుతున్నా. చూడండి, అంటే దేవుని బిడ్డలు అనుకొని జీవించే వారి కన్నా కూడా పిలువబడినటువంటి అన్యులే ఎక్కువగా దేవుని ఏం చేస్తున్నారంట? మహింపరుస్తున్నారు. విశ్వాసములో వారే ఎలా ఉన్నారంట? స్థిరంగా ఉన్నారు వారు. బైబిల్ సెలవిచ్చే మాట చూడండి. ఇప్పుడు ప్రభు అంటున్న మాట అది చూడండి. ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము అంటే ఇప్పుడు ఆయన తిరిగి రావటానికి ఏముంది? ఆయనలో విశ్వాసం ఉంది. ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి ఎవరు కూడా ఏం చేయలేదంట? మహిమపరచలేదంటే అన్యుడు దేవుణ్ణి మహిమపరచండి. అన్యుళ్ళు ఏముంది? ఇప్పుడు విశ్వాసం ఉంది. అంటే ఇప్పుడు 3వ తలంపు ఏంటంటే, ప్రభువుని మనం ఎలా మహిమపరచవచ్చు? ప్రభువుని విశ్వాసము ద్వారా ప్రభువుని ఏం చేయొచ్చు అంటే మనము మహిమపరచవచ్చు విశ్వాసము ద్వారా. ఇప్పుడు విశ్వాసం ఎలా వస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్పాలా, విశ్వాసం అనేది ఎలా వస్తుంది? బైబిల్లో రాయబడింది కదా. ఎక్కడ? రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏముంటుందంటే, వినుట వలన ఏమొచ్చింది? విశ్వాసం వచ్చుననే మాట బైబిల్లో రాయబడింది. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, దేవుని యొక్క మాటలు వినాలా. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటలు వినినప్పుడు వినంగా ఒక్క మాట ఎక్కడ పోయిందంట? హృదయంలో పోతే ఆ మాట నీ జీవితాన్ని ఏం చేసిద్ది? బాగు చేసిద్ది. గమనించాలి, ఖచ్చితంగా అంతే. వినాలా, వినకపోతే కష్టం. కాబట్టి విశ్వాసాన్ని గురించి దేవుని యొక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి, విశ్వాసము లేకుండా దేవునికి మహిమ అనేది సాధ్యము కాదు. తెలుసా మీకు? విశ్వాసము లేకుండా దేవునికి మహిమ రావటం అనేది అసాధ్యం. అంటే ఏంటి అర్థం? ఒక వ్యక్తి విశ్వాసము కలిగి ఉంటేనే ఆ విశ్వాసము ద్వారా దేవునికి ఏమొచ్చిందంట? మహిమ వచ్చింది. కానీ విశ్వాసము లేకుండా దేవునికి మహిమ అనేది రానే రాదు. బైబిల్లో ఉంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుటండి అసాధ్యమంట. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఒకటి మనము ఈ వారంలో విశ్వాసము లేకుండా దేవునికి ఏమి రాదంట? మహిమ అనేది రానే రాదు.
ఇప్పుడు ఈ విశ్వాసం రావాలి అంటే, విశ్వాసం కలిగి ఉండాలంటే, విశ్వాసమునకు మూలం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యము దినదినము. మీకు విషయం తెలుసా? 40 సంవత్సరాలు ప్రవక్త అయిన మోషే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్నాడు. జాగ్రత్త వినాలా. 40 సంవత్సరాలు ప్రవక్త అయిన మోషే, యాజకుడైన అహరోను సంతతి వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మధ్య 40 సంవత్సరాలు వారు ఉన్నారు. 40 సంవత్సరాలు ధర్మశాస్త్రము ఏకదాటిగా ప్రకటించబడింది ఆ దినాల్లో. 40 సంవత్సరాలు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యము, ధర్మశాస్త్రాన్ని మోషే, అహరోనులు ప్రకటిస్తూ వచ్చినప్పుడు దేవుని బిడ్డలైనటువంటి వారు ఏమైపోయినారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనం చదువుదాం. మీరు జాగ్రత్తగా వినాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 6 చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏ సంగతి అంట? ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు మోషే ప్రవక్తగా, అహరోను యాజకుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వినిపిస్తూ వచ్చినారు, చదువుతూ వచ్చినారు, అందరూ విన్నారు. విన్నప్పటికీ కూడా ఏమైపోయినారంట? చదువు ఇప్పుడు ఆ మాట చూడండి. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నడిచిరి, వారందరూ సముద్రములో నడిచిపోయి, మేఘం క్రింద నుండి సముద్రం నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, కానీ ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారంట. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11:6 ఏముంది? వినాలి జాగ్రత్తగా. హెబ్రీ పత్రిక 11:6 ఏముంది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉంటారు. ఇక్కడేమో రాయబడింది? వారిలో ఎక్కువ మంది దేవునికి ఏమి లేకుండా ఉన్నారంట, ఇష్టలుగా లేకపోయినారంట. అర్థం ఏంటి? ఏముంది అక్కడ? వారిలో ఏమి లేదంట, విశ్వాసము లేదంట. ఎంత విచారకరం ఈ మాట మాట్లాడుకోవటానికి. అరే, ప్రవక్త వారి మధ్యలో ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, 40 సంవత్సరాలు ధర్మశాస్త్రము వాళ్ళ మధ్యలో ఉంది. దేవుని యొక్క మాటలు ప్రవక్త అయిన మోషే గారి ద్వారా, యాజకుడైన అహరోను ద్వారా ప్రకటించబడుతూ ఉన్నప్పటికీ కూడా, ప్రతిరోజు ఉన్నప్పటికీ కూడా అనేకులు దేవునికి ఎలా లేకుండా పోయినారంట, ఇష్టలుగా లేకపోయినారంటే. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ప్రవక్త ఉంటేనే, యాజకుడు ఉంటేనే, 40 సంవత్సరాలు ధర్మశాస్త్రం వాళ్ళ మధ్య ఉంటేనే, మనస్సు ఉంటేనే ప్రజలు ఇలా అయిపోతే, ఎప్పుడో వారానికి, 2 వారాలకి, 3 వారాలకు వచ్చే మన పరిస్థితి ఏంటి? అర్థమైంది నేను చెప్పింది మీకు? 40 సంవత్సరాలు దేవుని యొక్క ధర్మశాస్త్రం వాళ్ళ మధ్యలో ఉంది. ప్రవక్త అయిన మోషే వాళ్ళ మధ్యలో ఉన్నాడు, యాజకుడైన అహరోను వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ప్రియమైన ప్రభు బిడ్డలారా, అయితే ఆ ప్రజలే దేవునికి ఎలా లేకుండా పోయినారంట, ఇష్టలుగా లేకుండా పోయినారంట. కారణం ఏంటి? విశ్వాసం ఎందుకు లేదు? చెప్పరేంటి? రోమపత్రిక 10:17 ప్రకారం యూనిట్ అవ్వాలన్నా విశ్వాసం అంటే, వాళ్ళు ఏదో బోధించారు కానీ బోధించింది ఏం కాలేదు, వారు వినలా కదా. అసలు వింటే సమస్యలు ఉండవు. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయంటే కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ఏం చేయట్లేదు, వినలా, అంతే. దేవుని యొక్క వాక్యము వినేవారు, వాక్యము హృదయంలోకి పోయిద్ది, వాక్య ప్రకారం జీవించటానికి వారు భారముతో ఉంటారు, ప్రయాసపడతారు. కానీ వాక్యము వినకపోతే ఇక వాక్యం ఎక్కడ పోయిద్ది లోనకి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చదివాము. ఆ వాక్యాన్ని వినకపోతే ఇప్పుడు మనం ఏమైపోతాం? పౌలు గారు చెప్పే మాట అదే. ఏమంటాడు? నా సహోదరులారా ఏమన్నాడు? మన పితరులు వాళ్ళు మేఘము క్రింద ఉన్నారు, మోషేను బట్టి బాప్తిని తీసుకున్నారు, సముద్రం నడిచిపోయినారు.
వారిలో దేవునికి ఎక్కువ మంది ఎలా లేరంట? ఇష్టలుగా లేకపోయినారు. కాబట్టి ఇప్పుడు ఏమైనారంట చెప్పాలా? అరణ్యములు ఏమైపోయినారంటే దేవుని బిడ్డలారా, సంహరించబడినారని బైబిల్ సెలవిచ్చేమాట. అది ఆ దినాల్లో, ఎందుకంటే ధర్మశాస్త్రం, అది ధర్మశాస్త్రంగా మనం చూస్తాం. కానీ మరి నేటి దినాల్లో పరిస్థితి ఏంటంటే, మనం ఆధ్యాత్మికంగా ఏమైపోతాము చెప్పాలా? చనిపోతాం. బైబిల్ సెలవిచ్చే మాట అదే, జీవించుచున్నామన్న పేరు మాత్రం నీకున్నది, నువ్వు ఎవరు అంట? నువ్వు మృతుడవే అంటాడు యేసు ప్రభువు. జీవించుచున్నామని పేరైతే ఉందా కానీ ఏందంట? నీవు మృతుడివే. ఎందుకు మృతుడివి? ఎందుకు మృతురాలువి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయట్లేదంట? వినల. దేవుని యొక్క వాక్యము వింటే, ఆ వాక్యం మన హృదయంలో ఉంటుంది. హృదయంలో ఉన్నదాన్ని బట్టి వాక్యము కార్యం చేసిద్ది. కార్యం చేస్తే విశ్వాసంతో నింపబడతాం. విశ్వాసంతో నింపబడితే ఇది నీకు, నాకు, మనకి, సంఘానికి, అందరికీ కూడా ఏంటంటే అది మేలు చేసిద్ది. ఏంటది? విశ్వాసం. గమనించాలి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వినుట వలన ఏం కలుగునంట? విశ్వాసము కలుగు. వినాల. మనకి ఎంత తెలిసినా వినాల్సిందే, తప్పదు.